కేబినెట్ భేటీలో రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 2వ వారంలో ఎలక్షన్స్ నిర్వహించాలంటూ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల పునర్విభజనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటుకు నిర్ణయించారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రిజర్వేషన్లపై చర్చ జరిగింది. కృష్ణా గోదావరి నదీ జలాలు ప్రాజెక్టులపై కూడా డిస్కషన్ అయినట్లుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో మొత్తం 18 కీలక అంశాల మీద కేబినెట్ చర్చించింది. సో ఏ అంశాల గురించి చర్చించింది, ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే దాని గురించి తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకటరత్నం మనతో జాయిన్ అవుతున్నారు. వెంకటరత్నం, మేడారంలో ప్రత్యేకంగా ఈ సమావేశాల కారణం ఏంటి? మొత్తం 18 అంశాల మీద చర్చించినట్లుగా తెలుస్తుంది. వీటిలో కీలకమైన నిర్ణయాలు ఏంటి? నందు, మొదటిసారిగా హైదరాబాద్ తర్వాత మొత్తం మేడారం జాతరలో కూడా ఇక్కడ కేబినెట్ సమావేశం జరిగింది. ప్రస్తుతానికైతే 18 అంశాలకు సంబంధించి కూడా ఇక్కడ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇప్పుడు కేబినెట్ నిర్ణయాల మీద కూడా చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది. ఎందుకంటే ఇప్పటికీ పలు కీలక అంశాలు ఇక్కడ మొత్తానికి చూసినట్టయితే మేడారంలో జరిగినటువంటి కేబినెట్ అంశాలపై చూసినట్టయితే ఇక్కడ మేడారం అభివృద్ధికి సంబంధించి 251 కోట్ల రూపాయలు కూడా భారీ బడ్జెట్ కూడా కేటాయించిన నేపథ్యంలో దానిపై మాస్టర్ ప్లానింగ్ పూర్తి అంశాలు కూడా దానిపై కీలక చర్చ జరిగింది. ఇప్పటికీ జాతర ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, ఏర్పాట్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో జరిగాయా, జాతర సమయానికి అంటే 28, 29, 30వ తేదీ వరకు పూర్తవుతాయా లేదా అన్నట్టుగా అంటే పూర్తి చర్చలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ జాతరకు సంబంధించి మేడారం గద్దెలకు సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు అయితే జరిగాయి. ఇప్పటికీ మొత్తం భద్రతా ఏర్పాట్ల మీద కూడా ప్రధానంగా జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి మేడారం జాతరకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళికతో అధికారులు అన్ని విభాగాల సమన్వయంతో వెళ్లాలన్నటువంటి ఒక సూచనలు చేశారు. అందులో భాగంగానే మేడారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో గతంలో తాను ఆ ఎమ్మెల్సీగా తను టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పాదయాత్రగా వచ్చినట్టు అప్పుడు మొక్కుకున్నటువంటి మొక్కు కేవలం మేడారంలో ఇక్కడ సీఎం హోదాలో రావడమే కాకుండా మొత్తం పూర్తి మంత్రివర్గము అలాగే పూర్తి అధికార గణంతో పాటు 300 మంది వచ్చి ఇక్కడ మేడారంలో ఇక్కడ జాతర ఏర్పాట్లతో పాటు అలాగే కేబినెట్ భేటీ కూడా నిర్వహించడం జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ పూర్తి స్థాయిలో ఇంకా మిగిలిన అంశాలు కూడా మొత్తం 18 చర్చలు జరిగాయి. ఇక్కడ గిరిజన సంక్షేమం కోసం కూడా ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు అలాగే ఏ విధంగా ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది కూడా ప్రధానంగా తీసుకుంది. ఎందుకంటే ములుగు జిల్లా మొత్తం ట్రైబల్ ఏరియా కాబట్టి గిరిజనులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఇక్కడ కేబినెట్ అంశాల్లో కూడా వచ్చినటువంటి పరిస్థితి. అలాగే ములుగు జిల్లాలో ప్రధానంగా ఎందుకంటే ఇక్కడే సమావేశం జరిగింది కాబట్టి ములుగు జిల్లాకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు అలాగే మొత్తం ములుగు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా ఇక్కడ 14,000 ఎకరాల ఆయకట్టు కూడా సాగునీరు అందించేటువంటి పొట్లాపూర్ ఎత్తిపోతల పథకంపై కూడా ప్రధానంగా చర్చ జరిగింది. ఆ తర్వాత దేవాదుల ప్రాజెక్టు ఇప్పటికీ మొదటి దశ, రెండో దశ జరుగుతున్న నేపథ్యంలో మూడో దశ పనులకు కూడా ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని పనులు అంటే కొంత బడ్జెట్ విషయంలో కూడా గతంలో కొంత లేటుగా రెండో దశ పనులు ప్రారంభమైన నేపథ్యంలో ఇక్కడ మూడో దశ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇంకోటి ప్రధానంగా జిల్లాల పునర్విభజన అంశం కూడా ప్రత్యేకంగా ఇక్కడ తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ జిల్లాల పునర్విభజన అంశానికి సంబంధించి కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే శాస్త్రీయంగా ఏర్పాటు జరగలేదుగా అన్నటువంటి ఒక అంశాలు కూడా తీసుకొస్తున్నాయి. ఒక్కొక్క జిల్లా కూడా ఒక 5 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఒక్క జిల్లాల పరిధిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే మాత్రం ఖచ్చితంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉండాలంటే నియోజకవర్గాలను కూడా ఒక జిల్లాలకు సంబంధించి పర్ఫెక్ట్ ప్రణాళికతో ఉండాలని ఒక కమిషన్ ఏర్పాటు చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే త్వరలో జరగనున్నటువంటి మున్సిపల్ ఎన్నికలపై కూడా ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి చర్చ కూడా జరిగింది. ప్రస్తుతానికి ఇక్కడ 2026లో అంటే 2028కి సంబంధించి అలాగే రాబోయే సంవత్సరంకు సంబంధించి గోదావరి పుష్కరాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి శాశ్వత ప్రాతిపదికన పనులు కూడా జరిగేటువంటి ఏర్పాట్లకు కూడా సంబంధించి జరుగుతుంది. అలాగే రైతులకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి చర్చలు జరిగాయి. యాసంగి రైతులు ఎట్లాంటి పంటలు వేయాలి, ఎట్లాంటి నిధులు కేటాయించాలి, వారి ఆ పంటలకు సంబంధించినటువంటి యాసంగి విధానాలు ఎలా ఉండాలన్న దాని మీద కూడా చర్చలు జరిగాయి. ప్రస్తుతానికి ఇక్కడ రోడ్లపై కూడా ఇక్కడ చర్చించారు కేబినెట్ లో. ఇలాంటి అనేక విషయాలు కూడా చర్చకు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి మొత్తానికి కేబినెట్ సమావేశం అయితే ముగిసింది. ప్రస్తుతానికి మేడారం జాతరలో ఇక్కడ సీఎం టూర్కు సంబంధించి కూడా మంత్రులు అధికార గణమంతా ఉన్నారు. మేడారం గద్దెల ప్రాంగణంలో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. వాటిని తిలకించేందుకు వెళ్లారు. మరి కాసేపట్లో కేబినెట్ లో జరిగినటువంటి అంశాలని ఇక్కడ మీడియా సమావేశం ముందు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. నందు, ప్రభుత్వం ఏదైనా ప్రతిష్టాత్మకంగా ప్రత్యేకమైన నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా?
ప్రత్యేకంగా మేడారంలో ఎందుకు చేశారు అంటే సీఎం టూర్లో భాగంగా అక్కడైతే ఈజీగా అయిపోతుందనా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా? తెలంగాణ ప్రజలకు మేడారం వేదికగా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? అయితే మేడారం జాతర అనేది కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రభుత్వం ఇక్కడే ఎందుకు జరుగుతుంది అన్నటువంటి ఒక ప్రణాళికలు కూడా మనం అధికారులు కూడా వేస్తున్నారు. పూర్తి స్థాయిలో అధికారులు మాత్రం ఇక్కడ మేడారం జాతర అనేది ఒక తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని అలాగే ఒక అస్తిత్వాన్ని కూడా ప్రతిబింబించే విధంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఏ సీఎం కూడా వచ్చి వెళ్ళాడు తప్ప ఇక్కడ ఒక రోజు బస చేసినటువంటి చరిత్ర ఇప్పటిదాకా లేదు. కానీ ఇక్కడ పూర్తి అధికార గణంతో పాటు మంత్రివర్గ భేటీ కూడా ఇక్కడే జరుగుతుండడం కూడా ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. చరిత్రలో అంటే తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క సీఎం కూడా రావడం కాదు, ఇక్కడ బస చేయడము ప్లస్ అలాగే కేబినెట్ మంత్రివర్గ సమావేశం నిర్వహించడం కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవచ్చు. అంటే తెలంగాణలో ట్రైబల్ ఏరియాలో తాము ప్రభుత్వం నిర్వహణకు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఏ విధంగా కట్టుబడి ఉన్నామో అన్నటువంటిది తెలియడానికి కూడా ఇదొక ప్రత్యేకంగా ఉంచుకోరు. ప్రత్యేకంగా ములుగు జిల్లా మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టారు. ఇక్కడ 14,000 ఎకరాల ఆయకట్టుకు సంబంధించి పొట్లపల్లి ప్రాజెక్టు అలాగే కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే అమ్మవారి గద్దెలోనే గతంలో తాను ప్రామిస్ చేశాడు. ఏంటంటే ఇక్కడ మేడారం అమ్మవారి సాక్షిగా నేను డెవలప్మెంట్లు ఖచ్చితంగా ముందుంటానని చెప్పి ఇక్కడ మేడారంకి ఇక్కడ గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా కొన్ని ప్రామిసులు చేసినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇక్కడ మేడారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తను నమ్మినటువంటి దేవతగా కూడా ఇక్కడ అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో పాదయాత్రకు వచ్చిన తర్వాత తను సీఎం కావాలనా లేకపోతే ఇంకా కొన్ని ప్రత్యేకమైనటువంటి మొక్కులు మొక్కిన తర్వాత తను అనుకున్నటువంటి కోరికలు సీఎం గారు చేసుకుంటున్నటువంటి కోరికలు కూడా ఇక్కడ మొక్కులు కూడా సమర్పించుకున్నటువంటి పని ఉంది. అందులో భాగంగానే అంటే రేపు ఉదయం దావోస్కు వెళ్ళేటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా మేడారం జాతరలో రేపు పైలన్ ఆవిష్కరించి పూర్తిగా రేపు జాతరను ప్రారంభించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని స్వామి కార్యం స్వకార్యం అన్ని జరిగేటువంటి అవకాశం మాత్రం ఇక్కడ రేపు ఉంటుండడంతో ఇక్కడ మొత్తానికి మంత్రివర్గ భేటీ అలాగే మేడారం జాతర పనులు కూడా దగ్గరుండి సమీక్షించినట్టు అలాగే తను అనుకున్న విధంగా ఉందా లేదా అంటే ఇప్పటికి ఒక భారీ బడ్జెట్ తోటి 250 కోట్ల ప్రణాళికతో వేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రాష్ట్రం దృష్టే కాదు దేశం నుంచి వచ్చేటువంటి భక్తుల దృష్టిని కూడా ఆకర్షించే విధంగా తను ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ ఘటనను ఆవిష్కరించాలంటే ప్రయత్నంలో భాగంగానే ఇక్కడే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా మనం అనుకోవచ్చునందు. రైట్ థ్యాంక్ యూ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలనుకుంటుంది మేడారం జాతరకి తాము ఎంత ప్రాముఖ్యతనిస్తున్నారు అనేది. ఈ నేపథ్యంలోనే సీఎం అక్కడ పర్యటించడం అలాగే అక్కడ ఒకరోజు స్టే చేయడం ఇవన్నీ కూడా కొంత హైలైట్ చేసే ప్రయత్నం. తాము ఎంత ప్రాముఖ్యతనిస్తున్నాం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు తెలంగాణ ప్రజల విశ్వాసాలకు అనేది తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకుంటుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే అక్కడ కేబినెట్ భేటీ కూడా నిర్వహించడం మనం చూస్తున్నాం. చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి డిస్కషన్ అయింది. రిజర్వేషన్లకు సంబంధించి డిస్కస్ చేశారు, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి. అలాగే గోదావరి కృష్ణా జలాలకు సంబంధించి ఈ మధ్య జరుగుతున్నటువంటి చర్చ నేపథ్యంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలు 2వ వారంలో నిర్వహించాలి, ఫిబ్రవరి 2వ వారంలో నిర్వహించాలి అంటూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక చకచకా ఏర్పాట్లు జరిగే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఇంకా పెద్ద ఎత్తున ఏర్పాట్లను దగ్గరుండి సీఎంఏ పర్యవేక్షిస్తున్నారు అంటూ కూడా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు, కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.